తల్లి నమస్తే, నీ పేరు? నా పేరు డయానా సార్. ఎక్కడి నుంచి వచ్చావమ్మా నువ్వు? కర్నూలు కాన్స్టిట్యుయెన్సీ, కర్నూలు జిల్లా. ఏంటి, ఏ క్లాస్ చదువుతున్నావు? ఏ స్కూల్ అసలు? 10th క్లాస్, కర్నూలు బీకామ్ గర్ల్స్ స్కూల్. అంటే గవర్నమెంట్ స్కూల్ నుంచే సెలెక్ట్ చేశారు నేను? అవును సార్. ఏంటి, ఎలా అనిపించింది 175 మందిని ఒకే చోట కూర్చోబెట్టి అసలు అసెంబ్లీ ఎలా ఉంటుంది అనేది అంతా కూడా మీకు ఈరోజు చూపించారు. నీ రోల్ ఏంటి అసెంబ్లీలో? ఎలా అనిపించింది అసలు, నీకు ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు? అసెంబ్లీలో నా రోల్ వచ్చేసి అపోజిషన్ పార్టీలో ఎమ్మెల్యే. ఒక క్వశ్చన్ రేస్ చేయాలి నేను రూలింగ్ పార్టీకి. సో నాకైతే ఇది చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నేను అసలు అనుకోలేదు ఇక్కడికి వస్తానని. ఇప్పుడు ఇది ఒక డిఫరెంట్, నేను ఆల్రెడీ తెలంగాణ మాక్ అసెంబ్లీ చూశాను. ఆల్రెడీ చూసి అక్కడికే నేను వెళ్తానని నేను ఎప్పుడు కళ్ళు కూడా ఊహించుకోలేదు. ఇది చాలా గుడ్ ఆపర్చునిటీ ప్రతి ఒక్క స్టూడెంట్కి. యాక్చువల్గా ఒక కాన్ఫిడెన్స్ అనేది చాలా రైజ్ అయ్యిందనమాట. ఇప్పుడు ఏదైనా ఒక క్వశ్చన్ మైండ్లో ఉండేది బయటికి ఎక్స్ప్రెస్ చేయడం మాక్ అసెంబ్లీ గుడ్ ఎగ్జాంపుల్. అంటే ఎలా అనిపించింది ఎప్పుడన్నా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు? టీవీలో ఎప్పుడన్నా చూసావు నువ్వు? చూశాను సార్. అంటే వాళ్ళ క్వశ్చన్స్ అనేవి పెద్దగా అర్థమయ్యేవి కాదు నాకు. ఇక్కడికి వచ్చాక వాళ్ళు ప్రాసెస్ చెప్పి అసలు ఎలా సంబోధించాలి పెద్దవాళ్ళని, అధ్యక్షాన్ని ఎలా అడగాలి క్వశ్చన్స్, ఇవన్నీ క్లియర్ డీటెయిల్గా వాళ్ళు మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. మేము చాలా అంటే చాలా గుడ్ ఆపర్చునిటీలా ఫీల్ అయ్యామన్నమాట. అంటే ఏం తెలిసింది ఈ అసెంబ్లీకి వచ్చిన తర్వాత? దాదాపు 1 or 2 hours మీరు అక్కడ కూర్చొని ఉన్నారు, డిస్కషన్స్ కూడా పెట్టుకున్నారు. అసలు ఏం డిస్కషన్ జరిగింది? అసెంబ్లీ అంటే ఏంటి అనేది మీకు ఏమైనా అర్థమైందా? ఎస్, అఫ్ కోర్స్ సార్. ఎందుకంటే ఇప్పుడు ప్రజల సమస్యలు అనేవి మేము అధ్యక్షకి, రూలింగ్ పార్టీకి అధ్యక్ష ద్వారా మేము వాళ్ళకి క్వశ్చన్ వేస్తామన్నమాట. మాకు మోస్ట్లీ మా ఇబ్బందులు మాకే తెలిసేలా చేశారు. మేమే మా ఇబ్బందులని ఎమ్మెల్యే రూల్ పోషించి మా ఇబ్బందులని మేమే డైరెక్ట్గా క్వశ్చన్ చేసేలాగా మాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. అంటే ముఖ్యంగా సమస్యలను ఎత్తి చూపడమే అసెంబ్లీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. మరి మీ కాన్స్టిట్యున్సీ నుంచి నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, రేపు మీ కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా ఇలాంటి రోజు ఒకటి వస్తే కనుక నువ్వు నిజంగా క్వశ్చన్ చేస్తావా మీ కాన్స్టిట్యున్సీ తరపున ఏదైనా సమస్యలు ఎదురైతే? ఎస్ సార్, చేస్తాను. ముఖ్యంగా నేనైతే అన్ఎంప్లాయ్మెంట్ మీద బాగా క్వశ్చన్ చేస్తాను. ఎందుకంటే కర్నూలులో అయితే అన్ఎంప్లాయర్స్ చాలామంది ఉన్నారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ చేసి ఇంకా కొంతమంది ఖాళీగా తిరుగుతూ క్రైమ్ రేట్ అనేది చాలా పెరిగిపోతుంది. ఈ అన్ఎంప్లాయ్మెంట్ని తక్కువ చేయాలంటే ఇండస్ట్రీస్ రావాలి, యూత్కి జాబ్ ఆపర్చునిటీస్ కల్పించాలి. దీని మీద నేను క్వశ్చన్ రైజ్ చేస్తాను. మరేంటి, లోకేష్ గారు హెచ్ఆర్డీ మినిస్టర్, ఐటీ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు కదా, నువ్వు ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించాలి అని క్వశ్చన్ చేస్తానని చెప్పావో ఆ విధంగా ఈరోజు నారా లోకేష్ గారు ముందడుగులు వేస్తున్నారు. పరిశ్రమలు తీసుకురావడంలో నారా లోకేష్ పాత్ర ఎలా ఉందంటావు అసలు? సార్, వెరీ గ్రేట్. ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్సే ఫ్యూచర్కి ఒక బేస్ లాంటి వాళ్ళు. వాళ్ళ మీద ఎక్కువ దృష్టి పెట్టడం అనేది చాలా అమేజింగ్. అందులోనూ ఎడ్యుకేషన్ సిస్టమ్ని చాలా ఇంప్రూవ్ చేస్తున్నారు. ఇంకా మెయిన్లీ గవర్నమెంట్ స్కూల్స్ని చాలా డెవలప్ చేస్తున్నారు. ఇంకా మా కల్చరల్ యాక్టివిటీస్, మళ్ళీ ఇలాంటి అడిషనల్ యాక్టివిటీస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేసినందుకు చాలా హ్యాపీ సార్. అంటే 175 మందిని కూడా గవర్నమెంట్ స్కూల్స్ నుంచే తీసుకురావడం అనేది ఎలా అనిపించింది అసలు? సార్, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను రాగానే కొంతమంది ప్రైవేట్ స్కూల్స్ అని కూడా అనుకున్నాను, కానీ తర్వాత తెలిసిందనమాట 175 మెంబర్స్ గవర్నమెంట్ స్కూల్స్ అంటే నేను చాలా వండర్ అయిపోయాను. ఇంతమంది అసలు గవర్నమెంట్ స్కూల్ ఇంత టాలెంట్ ఉందని చెప్పేసి బయటికి చూపించడం ఇది చాలా గ్రేట్ సార్. మాక్ అసెంబ్లీ ద్వారా గవర్నమెంట్ స్కూల్ యొక్క టాలెంట్ని మనం బయటికి చూపిస్తున్నాం. ఓవరాల్గా లోకేష్ గారి గురించి ఏం చెప్తావా మాకరిగా? సార్, లోకేష్ సార్ చాలా ఎడ్యుకేషన్ మీద అయితే చాలా దృష్టి పెట్టి స్టూడెంట్స్కి మంచి అవకాశాలు కల్పిస్తున్నారు. నేనైతే చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నట్లుండి రైతాంగం పైన అపారమైన ప్రేమ పుట్టుకు రావడం జరిగింది. 2019-24 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏనాడు కూడా పంట పొలాల దగ్గరికి గాని రైతుల ముఖం చూడని జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పాత్ర వచ్చే కొద్దీ, తన ముఖ్యమంత్రి పదవి పోయే కొద్దీ రైతుల సమస్యలు, ధరల స్థిరీకరణ నిధి అని నానా పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అరటి రైతులు ఇబ్బందులు పడుతున్నారు, అరటికి ధర లేక రైతులు అధోగతి పాలవుతున్నారని చెప్పి ఈరోజు పులివెందుల నియోజకవర్గంలో ఆయన పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, అరటి మొక్క నాటితే అరటి చెట్టు అవుతుందా, లేకపోతే విత్తనముతో అరటి చెట్టు మొలుస్తుందనే పరిజ్ఞానం కూడా లేని జగన్మోహన్ రెడ్డి ఈరోజు అరటి రైతుల గురించి, అరటి రైతుల
వ్యతల గురించి మాట్లాడుతున్నా అంటే రైతాంగమే సిగ్గుతో తలదించుకుంటా ఉంది. అంతేకాకుండా తను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రైతాంగానికి స్వర్ణయుగం అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా సవాల్ చేస్తాన మరోసారి, నీవు 2019-24 మధ్య కాలంలో అరటి పంటకు బీమా కట్టినట్లు గాని, అరటి పంట నష్టపోయిన రైతాంగానికి పంటల బీమా చెల్లించినట్లు గాని నువ్వు చూపించగలిగితే నేను నా శాసన మండలి సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని సవాల్ చేస్తానా. ఈ సవాలుకు నీవు సిద్ధమా? 2019-24 మధ్య కాలంలో నువ్వు అరటి పంటకు పంటల బీమా చెల్లించినట్టు, రబీ పంటలకు పంటల బీమా చెల్లించినట్టు నువ్వు చూపించలేకపోతే నువ్వు నీ శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తావా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను సూటిగా సవాల్ చేస్తున్నా. ₹1 చెల్లించుకోకుండా రైతాంగాన్ని అన్యాయం చేసిన చరిత్ర నీది. అరటి పంట రబీ పంటల కిందకి వస్తుంది. రబీ పంటలకు సంబంధించి మొత్తం ఇన్సూరెన్స్ విధానాన్ని నువ్వు ఎత్తేసి రైతాంగాన్ని సర్వనాశనం చేసింది నువ్వు. ఈ రోజు రైతులకు బాధలు పడుతున్నారని చెప్పి మొసలి కన్నీరు కార్చడం ఎంతవరకు సవని మాట్లాడుతున్నా.